నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికాలోని డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ స్పీడ్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని వెల్లడి. నెల్లూరు 53వ డివిజన్లో పట్టాల పండుగ కార్యక్రమం. అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నారాయణ. ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలన్న మంత్రి డివివి స్వామి. పైలట్లను దోపిడీ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చెప్పిందన్న కేటీఆర్. ఇందుకు వెనక్కి తగ్గలేదు కానీ కేంద్రం తన ఆదేశాలను ఉపసంహరించుకుందని విమర్శ. విడాకులు, మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు లేకుండా కూటమి మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతుందని మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికాలోని డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. లోకేష్ కు అక్కడ తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు. అభిమానుల కేరింతలు, ప్రవాసాంధ్రుల జోష్ మధ్య లోకేష్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. 75 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నా ఆ స్పీడ్ ను ఇంకా తాను అందుకోలేకపోతున్నానని అన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది, చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వైనాట్ 175 అంటే ప్రజలే వైనాట్ 11 అని వైసీపీని ఆల్అౌట్ చేశారని ఎద్దేవా చేశారు. నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను. దానికోసం చప్పట్లు కొట్టడానికి చెప్పలా. కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా, కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు. మీ ఉత్సాహం, మీ జోష్, మీ కేకలు వింటుంటే తిరిగి మళ్ళీ నా పాదయాత్ర యువగలం రోజులు గుర్తొస్తున్నాయి. ఆనాటి పాలకులు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు, నడవనీయలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మనోళ్ళు తొడగొట్టి ముందైకున్నాడు, తగ్గేదే లేదని ఆనాడు ఎట్లయితే చెప్పారో అదేవిధంగా ఈరోజు కూడా నాకు మీరు అంత ఘనస్వాగతం పలికారు. ఇక్కడ చాలా మందిని ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్ లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు, కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు బ్రహ్మని అడిగింది, రాజకీయాలు మనకు అవసరమా, గౌరవంగా బతికే కుటుంబం మీరు చూడండి పెద్దయిన జైల్లో ఉన్నారు, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని అడిగింది. కానీ మీరు మాకు అండగా నిలబడ్డారే. అదేవిధంగా హైదరాబాద్ లో ఆ స్టేడియంలో సుమారుగా 45,000 మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే, అది మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచున్నానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకెళ్ళినాను. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11 కి నిద్ర పట్టదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన 3 అక్షరాలు ఏంటి? NTR. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి
అన్న ఎన్టీఆర్. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు. మెద్రాసీలు కాదు, తెలుగులు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. మళ్ళీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సిబిఎన్. అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్. ఆనాడైనా చెప్పారు, కంప్యూటర్లో బాగా చదువుకుని ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని. ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, కంప్యూటర్ అన్నం పెడుతుందా? హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి, అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరుకి ధీటుగా హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం. కూటమి ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరంలోని అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేదే తన ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగరం 53 డివిజన్ సాలు చింతల సెంటర్లోని ఓ కళ్యాణ మండపంలో పట్టాల పండుగ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. 134 మంది పేదలకు శాశ్వత నివాస స్థల పట్టాలను, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా నూతన గృహాల మంజూరు పత్రాలను లబ్దిదారులకు మంత్రి నారాయణ అందజేశారు. మీ ముందే డిస్కస్ చేస్తా, అది కానీ చేయగలిగితే నేను చేసి పెడతానని చెప్పి ఇస్తానని చెప్పరా, ఇస్తానని ఎలక్షన్ మాట చెప్పలా. బట్ అధికారులు తీసుకొచ్చి మీ కాలనీలో ఇక్కడే కూర్చొని పెడతా, మీ ముందే డిస్కస్ చేస్తా, చేయడానికి మీరుంటే చేస్తానని చెప్పారు. అదేవిధంగా మార్చి 1వ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మార్చి 1 కలెక్టర్ గారిని, జేసీని, కమిషన్ని, ఇరిగేషన్ ఎస్సీలు తీసుకొచ్చాడు ప్రోత్సాహంగా. వాళ్ళతో డిస్కస్ చేశారు. ఆ రోజు ఏం చెప్పారంటే, ఇది మా చేతుల్లో చేస్తా, మేము ఊళ్ళకి కాదు, జిల్లా లెవెల్లో కలెక్టర్ లెవెల్లో ఇచ్చేది కాదు, ఇది గౌరవమైన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయాలా, కాబట్టి మేము ఇక్కడి నుంచి కాగితాలు పంపిస్తాం, అక్కడ చేయకుంటే ఇక్కడి నుంచి కాగితాలు పంపించారు. 1429 మందికి పట్టాలకి ఇక్కడ నుంచి అధికారులు పంపిస్తే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పారు, సార్ దాదాపు 20-30 సంవత్సరాలు ఉంటున్నారు, వాళ్ళకి అంత ప్రభుత్వం కాగితాలు ఇచ్చింది, అవి పట్టాలని చెప్పింది, కానీ వాళ్ళు బ్యాంకులు కూడా చాలా చెప్తున్నారు, అవి పట్టాలు కాదు, మన పట్టాలు ఇవ్వాలంటే. వెంటనే ముఖ్యమంత్రి గారు పాప ఏం సార్ అక్కడి నుంచి పేపర్ పంపిస్తున్నారు చేయాలంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ యొక్క ఫైల్స్ తెప్పించి వెంటనే క్యాబినెట్ లో పెట్టుకున్నారు. వెంటనే క్యాబినెట్ లో పెడితే క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు దాన్ని అప్రూవ్ చేశారు. వాళ్ళు కూడా అడిగాను, మీరు ఇక్కడికి వచ్చిన మీడియా పట్టాలు ఇవ్వాలా అంటే వర్చువల్గా వీడియోలైనా మీరు ఇవ్వాలంటే ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చారు. ఆ రోజు 633, ఇప్పుడు 134, అంటే దాదాపు 767 పూర్తి అవుతున్నాయి. మిగతా ఇంకా ఉన్నాయి, అవి కూడా అధికారులు వెరిఫై చేస్తున్నారు. మొత్తం 1429 మందికి పట్టాలు అందిస్తాం. మన సిటీలో ఎవరైనా సొంత స్థలం ఉంది, లేదా ప్రభుత్వం పట్టా ఇచ్చినా, లేదా ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉన్నా, వాళ్ళు కట్టుకోవడానికి ప్రభుత్వం 2.5 లక్షలు 2.5 లక్షలు ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి. నెల్లూరు సిటీలో 418 ఇంతవరకు వెరిఫై చేసి శాంక్షన్ అయ్యింది. 418 మందికి 2.5 లక్షలు, ఒక్కొక్కరికి 2.5 లక్షలు ప్రభుత్వం ఇస్తే రాలే కట్టుకోవడం. ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఒంగోలు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులను సత్వరంగా పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో అవసరమైన కుల సర్టిఫికెట్లను రెవెన్యూ అధికారులు వెంటనే విచారించి మంజూరు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు.
వీటి మీద కూడా ఎక్కడైతే మనం ఇవ్వాల్సిన అవసరాలు ఉన్నాయో అన్నింటి కూడా సర్వే చేయించమని చెప్పి రిపోర్ట్ చేయమన్నారు. దాదాపుగా చాలా చోట్ల అన్ని కలెక్టరేట్స్ నుంచి కూడా గవర్నమెంట్ రిపోర్ట్ రావడం కూడా జరిగింది. ఇందాక కరిగిరి ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనకి కరిగిరిలో గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడాను ఆ రెసిడెన్షియల్ హ్యాబిటేషన్ దగ్గరలో ఉండేటువంటి ప్లేసెస్ని అవి కనుక అందుబాటులో లేకపోతే మనం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ అయినా రెడీ చేసుకుందాం. ఈ రోజు మనం చేస్తాం కాబట్టి భవిష్యత్తులో చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది దాని గురించి. అదేవిధంగా కరిగి మన గిద్దలూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇన్కంప్లీట్ అంబేద్కర్ బిల్డింగ్స్కి మీరు ఏదైతే పాత శాంక్షన్స్ ఉన్నాయో ఆ శాంక్షన్స్తో పాటు ఇప్పుడు న్యూ ఎస్టిమేషన్ చేసి కంప్లీషన్ కోసం సంబంధించినటువంటి రిక్వెస్ట్ మీరు పంపించినట్టయితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అంబేద్కర్ భవన్కి రెనోవేషన్ వాటికి ఒక 75 lakhs కలెక్టర్ గారు కూడా నేను అది డిఎంఎఫ్ నుంచి ఏమన్నా ఉంటే అది ఆ డిఎంఎఫ్ గ్రాంట్ నుంచి ఆ 75 lakhs ఇచ్చినట్టయితే అది మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ బిల్డింగ్ కాబట్టి అది క్లియర్ అవుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తామండి. అదేవిధంగా సాదా పరిణామాలకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది కలెక్టర్ గారికి ఏంటంటే నేను ఆర్డీఓలో కూడా చెప్పేది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి అసైన్ భూముల్లో వాటిలో కూడా ఏదైనా మనకి ఉన్నట్లయితే వాళ్ళల్లో ఆ కుటుంబ సభ్యులకి మధ్యలో కనుక ఉన్నట్టయితే వాటిని మనం సాదా పరిణామాలు చేసే అవకాశం చూడాలి. ఇది చేసేటప్పుడు మనకు కొన్ని ఫాల్స్ కూడా వస్తాయి. చాలా జాగ్రత్తగా తప్పుడే కాకుండా విచారణ చేసి 1-2 జెన్యూన్గా అనుకున్నప్పుడు సాదా పరిణామాల్లో ఈ అసైడ్ ల్యాండ్స్ కూడా ఒకసారి పరిగణలో తీసుకుంటే బాగుంటుంది అనేది కలెక్టర్ గారిని కూడా ఒకసారి వస్తుంది. డిఆర్ఓ దీని మీద ఇంటర్నల్ రెవెన్యూలో ఒకసారి డిస్కస్ చేసుకొని ఈ పర్మిట్ చేసుకొని సాదా పరిణామాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.